As we were singing those songs and hymns, our mind and our thoughts were drawn towards the Savior who gave his life on the cross to pay the penalty of our sins. ప్రియా సహోదరి సహోదరులారా, ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో మనం పాటలు పల్లవులు పాడుచుండగా ఏ ప్రభువైన యేసుక్రీస్తు వారే మన ప్రాయశ్చిత్త నిమిత్తమై పాప పరిహార నిమిత్తమై ఆ యొక్క కలువరి శిలువలో మరణించారు. ఆయన వైపు మన యొక్క గమనాన్ని మన యొక్క తలంపులను తీసుకు Throughout this day, people around the world think of the death of the Lord Jesus Christ. ఈ దినమంతా కూడా ప్రపంచంలో ఈ లోకంలో ఉన్న సర్వ ప్రజలందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మరణం గురించి తలస్తుంటున్నారు. So it is appropriate that we also have chosen some of our songs to go with the same theme. అదే మూలాంశాన్ని ఆధారం చేసుకొని మనలో కొన్ని పాటలు మనము ఈ యొక్క ఉదయకాల సమయంలో అవన్నీ కూడా పాడడము ఎంతోగానో సరి అయినదే. And this day is called the Good Friday, as we all know. మనకందరికి తెలిసినట్టుగా ఈ యొక్క రోజుని ఈ దినాన్ని మనము గుడ్ ఫ్రైడే శుభ శుక్రవారం అని పిలుస్తుంటున్నాం. The only reason that I can think of as to why it is called so is because of the Good Shepherd. ఈ రీతిగా చెప్పబడేదానికి ఏకైక కారణము నేను ఏమి తలంచగలనంటే కేవలము ఆ యొక్క మంచి కాపరిని బట్టే. Our Lord Jesus Christ said, I am the Good Shepherd. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు నేను మంచి కాపరి అని సెలవిచ్చారు. John's Gospel chapter 10 verse 11. I am the Good Shepherd. The Good Shepherd giveth his life for the sheep. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. A soldier is never considered a hero until he lays down his life. ఒక సైనికుడు ఒక గొప్ప నాయకుడుగానో లేకపోతే గొప్ప వ్యక్తిగానో పిలువబడ్డాడు ఎంతవరకు అంటే ఈ సైనికుడు తన యొక్క ప్రాణి పణంగా పెట్టాల్సిందే. అంతవరకు కూడా గొప్ప వ్యక్తిగా పరిగణించబడ్డు. A shepherd was never called a good shepherd until and unless he lays down his life for the sheep. అదే రీతిగా ఒక కాపరి మంచి కాపరిగా ఎంతవరకు పిలువబడు అంటే తన యొక్క ప్రాణి పెట్టేంత వరకు కూడా ఈ కాపరి మంచి కాపరి అని పిలువబడు. When the Lord Jesus said, I am the good shepherd, immediately his audience knew what he was talking about. ఎప్పుడైతే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు నేను మంచి కాపరి అని చెప్పగానే అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఆయన దేని గురించి మాట్లాడుతున్నారో వారికి స్పష్టంగా తెలుసు. When a shepherd has to die in the line of his duty, he was given that honorary title of being a good shepherd. ఎప్పుడైతే ఈ యొక్క కాపరి తన యొక్క ఉద్యోగ బాధ్యతలో తన యొక్క ప్రాణి పెడతాడో ఆ ప్రాణి పెట్టినప్పుడే ఆ యొక్క మంచి కాపరి అనేటువంటి ఒక గొప్ప బిరుదు ఇవ్వబడతా ఉంది. So it is good to refresh our minds, dear brothers and sisters, of that wonderful and great sacrifice which the Lord Jesus made on the cross of Calvary. ప్రియులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ యొక్క కల్వరి శిలువలో ఆ యొక్క గొప్ప బలి అర్పణ ఏది చేశారో దాన్ని జ్ఞాపకం చేసుకోవడము చాలా మంచిది. And not only on this day, not limited to this day, but day after day, we must be meditating on the wonder of the love of God, which moved and motivated him to sacrifice his only begotten Son. ఈ యొక్క దినం మటుకే కాదు, లేకపోతే ఈ యొక్క దినానికే దీన్ని పరిమితం చేయడం కాదు, కానీ మన యొక్క జీవితంలో ప్రతి దినము కూడా ఆ యొక్క గొప్పగల దేవుడు, ప్రేమగల దేవుడు తన ఏకైక కుమారుణ్ణి ఆ యొక్క బలి అర్పణగా అర్పించినది మనం అనుదినము జ్ఞాపకం చేసుకోవాలి. And we trust and believe that every one of you have acknowledged this love of God in this great act of giving of his dear Son, the Lord Jesus, on the cross, that you have personally believed in this truth. ఆ యొక్క గొప్పగల మహిమ దేవుడు తన యొక్క ఏకైక కుమారుణ్ణి, తన యొక్క ప్రియ కుమారుని ఆ యొక్క కల్వరి శిలువలో బలి అర్పణగా అర్పించాడనే ఒక సత్యాన్ని మీరు గ్రహించారని, దాన్ని అంగీకరించారని, దాన్ని స్వీకరించారని మేమందరం కూడా నమ్ముతుంటున్నాం. There is no other way by which any person in this world can be forgiven of their sins.
పాపం నుండి ప్రాయశ్చిత్తం పొందేదానికి ఇతర ఏ మార్గములు కూడా మానవుడికి లేవు. There is no other way one could get to heaven. ఏ వ్యక్తి కూడా పరలోకానికి వెళ్ళేదానికి వేరే మార్గమే లేదు. There is no other way by which you could have true peace and heavenly joy in your heart. నీ యొక్క హృదయంలో నిజమైన సమాధానము, శాంతి, నిజమైన ఆనందము వేరే మార్గంలో ఏ మార్గంలో కూడా నీకు దొరకదు. Only by believing in the Lord Jesus Christ, in his death and burial and resurrection. కేవలము ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మరణము, భూస్థాపన, పునరుత్థానమందు విశ్వసించడం వల్లనే నీకు లభిస్తుంది. So God so loved the world that he gave his only begotten Son, that whosoever believeth in him should not perish but have eternal life. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన యొక్క అద్వితీయ కుమారుని అనుగ్రహించును. ఎవరైతే ఆయన విశ్వసిస్తారో వారికి మరణం నుండి ఆయన నిత్య జీవం కలుగజేస్తుంటున్నాడు. So let us now come to the passage from which God has given us a theme verse for this convocation. ఇప్పుడు మనము మన యొక్క పరిశుద్ధ సమాజ కోరికల నిమిత్తమై దేవుడైతే మూలాంశాన్ని ఇచ్చాడో ఆ యొక్క మూలాంశమైన యొక్క భాగం వైపు వద్దాం. మనము God has a desire. దేవునికి ఒక గొప్ప వాంఛ, ఒక ఆశ ఉంది. That is to make all things new in our life. అదేమనగా మన యొక్క జీవితంలో అన్ని విషయాలు క్రొత్తవిగా చేయాలని. In the introductory comments, it was mentioned that we all get old and we need renewal. చూడండి, ప్రారంభ పరిచయ పలుకులో చెప్పబడింది అంటే మనం అందరం కూడా వృద్ధులం అవుతాము, వయసు వచ్చేస్తుంది, దాని తర్వాత కొత్త జీవాన్ని పొందుతామని. It is true, dear friends, that we all need this renewal which comes from God and him alone. ప్రియులారా, మనకందరికి కూడా నిజంగా ప్రభువు నుంచి వచ్చేటువంటి ఈ యొక్క నూతనత్వము, నూతన జీవం కావాలి. And as believers who have received the Lord Jesus and eternal life some time ago, we need to meet with God once again so that his work of renewal be done in us. అయితే ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఇంతకు పూర్వమే రక్షకునిగా అంగీకరించారో మనమందరం కూడా ఒకనొక దినాన మన ప్రభువుని మనము ముఖాముఖిగా దర్శించాలి. ఆ యొక్క నూతన చేయబడ్డ కారణము అప్పుడు సంపూర్ణమవుతుంది. I am going to read in the book of Revelation chapter 21. నేను ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం వైపు వస్తున్నాను. Book of Revelation chapter 21. I am going to read from verse 1 up to verse 5, please. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము మొదటి వచనం నుంచి 5వ వచనం వరకు. Please follow in your Bibles. మీ యొక్క లేఖనాలు మీ యొక్క బైబిల్ తెరిచి దాన్ని అనుసరించండి. And I saw a new heaven and a new earth, for the first heaven and the first earth were passed away, and there was no more sea. And I, John, saw the holy city, New Jerusalem, coming down from God out of heaven, prepared as a bride adorned for a husband. And I heard a great voice out of heaven saying, Behold, the tabernacle of God is with men, and he will dwell with them, and they shall be his people, and God himself shall be with them and be their God. And God shall wipe away all tears from their eyes, and there shall be no more death, neither sorrow, nor crying, neither shall there be any more pain, for the former things are passed away. And he that sat upon the throne said, Behold, I make all things new. And he said unto me, Write, for these words are true and faithful. తెలుగులో ఏం చదువుతానండి. 21వ అధ్యాయము ప్రకటన గ్రంథము మొదటి 5 వచనాలు. అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయాను, సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయ్యుందురు. దేవుడు తానే వారి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణం ఇక లేదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనం నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు సింహాసనస్థుడైన వాడును, ఇదిగో సమస్తమును నూతనమైనగా చేయించున్నానని చెప్పెను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజంనై ఉన్నవి గనుక వ్రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు.
Let us pray. ప్రార్థన చేసుకుందామండి. Gracious, loving Heavenly Father, ప్రేమగల పరలోకమందున మా తండ్రి, we come to Thee with thanksgiving and truly gratitude in our hearts. వందనములతో హృదయములో కృతజ్ఞతతో నింపుకొని మీ యొక్క పాసంతికి మేము వస్తుంటున్నాము. Thou hast given us Thy precious word, written down, printed, and we hold it in our hand. ప్రభా, నీ యొక్క వాక్యాన్ని నాయన ప్రభా రాయబడి ముద్రించబడి మా యొక్క హస్తంలో మీరు పెట్టిన దాన్ని బట్టి వందనాలు. Lord, be pleased to speak to us. ప్రభా, మీరు దయచేసి మాతో ముచ్చటించండి. Lord, bringing victory and joy to our hearts, Thou mayest, Lord, bring in Thy word. ప్రభా, నీ యొక్క వాక్యం ద్వారా మా యొక్క హృదయంలోకి విజయాన్ని నాయన సంతోషాన్ని కలుగజేయండి. Entrance of Thy word will give light. ప్రభా, నీ యొక్క వాక్యపు యొక్క వెలుగు ప్రవేశము మాకు వెలుగును కలుగజేస్తుంది. Lord, bring us into the light and into victory. ప్రభా, మమ్మల్ని వెలుగులోనికి విజయంలోనికి ప్రభా మమ్మల్ని తీసుకురండి. Lord, that Thou mayest reveal Thy word to us. ప్రభా, నీ యొక్క వాక్యాన్ని మాకు బయలుపరచండి. Thou mayest speak to us, Lord, more than the preachers are able to. ప్రభా, వర్తమానికులు మాట్లాడేదానికంటే ఇంకా ఎక్కువ రీతిలో ప్రభా మీరు మాతో ముచ్చటించండి. We trust in Thee, we depend on Thee. ప్రభా, మేము మీ పైన ఆధారపడుతున్నాము, మీ వైపే We చూస్తున్నాము. thank Thee that the blessed Holy Spirit can touch the innermost being, Lord, of ourselves. ప్రభా, మా యొక్క అంతరంగములు మీ యొక్క పరిశుద్ధాత్ముడు తాకును గాక. Everything hidden, everything that is not right, everything that is unpleasant before Thee may be, Lord, touched by the Lord and be made right, and we may rejoice. ప్రభా, ఏదైతే ఎంతటి ప్రభా మరుగై ఉన్నదో, ఏదైతే అసంతోషకరమై ఉన్నదో, ఏదైతే మంచిది లేదో వాటన్నిటి కూడా నీ యొక్క పరిశుద్ధాత్మ తాకిడికి గురి అయ్యి సమస్తం నూతనంగా చేయబడును గాక. Give us patience, Lord, as we read through Thy word, line by line, verse by verse. ప్రభా, నీ యొక్క వాక్యము వరుస వెంబడి వరుస, లైన్ వెంబడి లైన్ చదువుతుండగా మాకు కావాల్సిన ఓర్పును సహనాన్ని We దయచేయండి. pray with thanksgiving in the name of our loving Savior, the Lord Jesus Christ. వందనములతో మా ప్రభువును మా రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. Amen. From this passage which speaks to us about our eternal future, ఈ యొక్క భాగం మనం చదివామో అది మన యొక్క నిత్య భవిష్యత్తుని జ్ఞాపకం చేస్తా ఉంది. God has given us a line of scripture that can be even relevant to us today at this present time. దేవుడు తన యొక్క వాక్యంలో కొన్ని వాక్య భాగాలు మనకు ఇచ్చాడు. అది ఈ రోజు కూడా మన యొక్క జీవితానికి ఎంతో యథార్థంగా ఉంటుంది. The time has come to an end. That is the meaning when we realize, when we read a new heaven and a new earth in verse 1. మొదటి వచనంలో కొత్త ఆకాశము కొత్త భూమి అని మనం చదవగా ఈ యొక్క కాలం సమాప్తం అయిపోయింది, అంతం వచ్చేసిందని మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది. The time which began at Genesis 1:1, in the beginning God created heaven and the earth, has come to an end. ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృష్టించే యొక్క కాలం ఎక్కడైతే ఆరంభించబడిందో ఆ యొక్క కాలము ఇప్పుడు అంతమునకు వచ్చేసింది. New heaven and a new earth. కొత్త ఆకాశము కొత్త భూమి. And God says, I make all things new. ఇంకా ప్రభువారు ఏమంటున్నాడు, నేను సమస్తమును కొత్తగా చేయించున్నానన్నాడు. We will think about the actual meaning, the contextual meaning of this passage later. ఈ యొక్క భాగము యొక్క వాస్తవమైనటువంటి యొక్క భావాన్ని మనము తర్వాత ధ్యానించుకుందాం. And in this passage we find this one line in verse 5 which we have picked up as the theme, behold I make all things new. ఈ భాగంలో 5వ వచనములో ఒక మాట రాయబడింది, అదే మనం మూలాంశంగా మనం తీసుకున్నాం. అదేంటంటే ఇదిగో సమస్తమును నూతనమైనగా చేయుచున్నాను అనేది. Now dear brothers and sisters, we are going to do a basic introduction about reading and understanding the word of God. ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని చదవడము, దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకునే దాని గురించిన మూలోపమైనటువంటి యొక్క కొన్ని పరిచయ పలుకులను మీకు చెప్తాను. Some of us have read the Bible from cover to cover several times. మనలో కొంతమంది బైబిల్ గ్రంథాన్ని మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు అనేక పర్యాలు చదివి ఉంటాం. And some of us have listened to thousands of messages. మనలో కొంతమంది వేల కొలది వర్తమానాలు ప్రసంగాలు విని ఉంటాం. Greater part of our lives we have been listening
and thinking about the message of God. మన యొక్క జీవితంలో అధిక భాగము దేవుని యొక్క వర్తమానాలు వింటూ దేవుని గురించి ఆలోచిస్తూ వచ్చాం. But there are still others who are yet at the beginning, they are beginning to read. అయితే ఇంకా కొంతమంది ఉంటున్నారు, వారు దేవుని యొక్క వాక్యం చదివే విషయంలో ఆరంభంలోనే మొదట్లోనే ఉంటున్నారు. So I would like to just, as by way of introduction, to say 3 ways by which we can receive spiritual blessing through the word of God. ఈ యొక్క పరిచయ పలుకుల్లో నేను దేవుని యొక్క వాక్యము ద్వారా 3 రీతిలుగా ఏ రీతిగా అయితే మనము ఆశీర్వాదాలు పొందగలమో దాని గురించి చెప్తాను. We read the Bible every day, or we should. దేవుని యొక్క వాక్యాన్ని మనం అనుదినము చదవాల్సిందే. It is God's eternal word. ఏం చేద్దంటే ఇది దేవుని యొక్క నిత్యమైన వాక్కు. The story of the Bible is in itself is a great story. It is a miracle how it has come into our hands. బైబిలు గ్రంథము, పరిశుద్ధ గ్రంథము, దీని గురించి ఒక కథను చూసి చదివినట్టయితే ఎంతో ఆశ్చర్యకరమైన రీతిలో అది మనకు చేతుల్లోకి వచ్చింది. So we need to be reading that word on a daily basis. ఈ కారణం చేత మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం అనుదినము పఠించాలి. And 3 ways by which we can receive true spiritual blessings. అయితే నిజమైనటువంటి ఒక ఆత్మీయ ఆశీర్వాదాలు పొందేదానికి 3 రీతుల 3 పద్ధతులు ఉంటున్నాయి. Number 1, మొట్టమొదటిది by hearing the voice of God. దేవుని యొక్క స్వరము వినుట వలన. Dear brothers and sisters, when we read the word of God, the Bible, we hear the voice of God. ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే మనం దేవుని యొక్క వాక్యాన్ని చదువుతామో మనం దేవుని యొక్క స్వరాన్ని వింటాము. Have you heard the voice of God in your heart when you read the Bible? దేవుని యొక్క వాక్యాన్ని చదివినప్పుడు నీ హృదయంలో దేవుని యొక్క స్వరాన్ని నువ్వు విన్నావా? Many Christians go throughout through their life's journey without even once hearing the voice of God. అనేక మంది క్రైస్తవులు వారి యొక్క క్రైస్తవ జీవితంలో ఒక్క పర్యాయం కూడా దేవుని యొక్క స్వరము వినకుండానే సాగిపోతుంటున్నారు. What a tragedy it is. ఎంత భయంకరమైనదండి ఇది. They read the Bible. బైబిల్ చదువుతారు. They meditate on the Bible. దేవుని వాక్యం ధ్యానిస్తారు. Even write books on the Bible. బైబిల్ గ్రంథంని ఆధారం చేసుకుని అనేక పుస్తకాలు రచిస్తారు. The doctrinal truths are grasped and explained. తత్వపరమైనటువంటి యొక్క సత్యాలు అనేకమైనవి వివరిస్తారు. But that does not give you a guarantee that you have heard the voice of God. ఇవన్నీ చేయటం వలన నువ్వు దేవుని స్వరాన్ని విన్నావు అనే నిశ్చయత నీకు కలగదు. Hearing the voice of God is a mysterious thing. దేవుని యొక్క స్వరము వినడం అనేది గొప్ప మర్మమై ఉన్నది. That is the first thing that we must desire when we read the Bible. దేవుని యొక్క వాక్యం చదివినప్పుడు దేవా నాతో మాట్లాడి స్వరం వినిపించేటువంటి ఒక వాంఛ మనం కలిగి ఉండాలి. Recently I was listening to a testimony given by a great man. ఒక గొప్ప దైవజనుడి యొక్క సాక్ష్యాన్ని నేను కొద్ది కాలం క్రితమే విన్నాను. His name is Jim Tour or James Tour. జేమ్స్ చోట్ అనే ఒక వ్యక్తి యొక్క సాక్ష్యము. He is a well-known scientist in USA. అమెరికా దేశంలో ఆయన ఎంతగానో పేరుగాంచిన శాస్త్రవేత్త. He is one of the prominent scientists in the field of nanotechnology. నానో టెక్నాలజీలో ఆయన ఎంతో నిష్ణాతుడైనటువంటి శాస్త్రవేత్త. He is doing his research at Rice University in Dallas. డాలస్ లో రైస్ యూనివర్సిటీలో ఆ విశ్వవిద్యాలయంలో ఆయన పరిశోధన I చేస్తుంటున్నాడు. just stumbled upon his testimony recently. ఆయన సాక్ష్యం చెప్పగా నేను ఎంతగానో ఆశ్చర్యచకితుడనయ్యాను. He said many years ago he was a student at the age of 19. He was a student at Syracuse University. అనేక సంవత్సరాల క్రితం తను 19 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు సిరాక్రూస్ యూనివర్సిటీలో ఆ విశ్వవిద్యాలయంలో విద్యార్థిగా ఉన్నాడు. And he was contacted by or met by Brother T.E. Koshi, ఆయన సోదరుడు టి కోషి ద్వారా కలవబడ్డాడు. who began to testify to him. కోషి గారు ఆయనకి దేవుని సాక్ష్యం చెప్తూ వచ్చాడు. And he was attracted to know more about this wonderful Savior. ఈ యొక్క గొప్ప రక్షకుడి గురించి ఎంతగానో ఈ శాస్త్రవేత్త ఆకర్షితుడయ్యాడు. And then he became a believer. దాని తర్వాత జిమ్ గారు విశ్వాసిగా అయ్యారు. He began to read the Bible. దేవుని యొక్క వాక్యాన్ని చదవడం ఆరంభించాడు. But then one day he was introduced to a great man of God by the name of Bakht Singh of India. ఆ రీతిగా కొనసాగుతుండగా ఒకనొక దినాన్న సోదరు జిమ్ గారికి గొప్ప దైవజనుడు సోదరు భక్త్ సింగ్ గారు భారతదేశం నుంచి సోదరు భక్త్ సింగ్ గారితో పరిచయం అయ్యింది. Now this Jim Tour had a brilliant mind. That is,
why he has gone to the top of his field now. ఈ యొక్క సోదరు జిమ్ గారు ఎంతగానో చక్కటి మేధస్సు కలిగిన వ్యక్తి. ఈ కారణం చేతనే తన యొక్క శాస్త్రవేత్తలో తన యొక్క పనిలో ఎంతగానో ఉన్నతమైన స్థానానికి వెళ్ళాడు. Brother Boxing, in simple words, asked him this one question. సోదరు భగత్ సింగ్ గారు సామాన్యమైన మాటల్లో ఈ సోదరు జిమ్ గారిని ఒక ప్రశ్న అడిగాడు. Have you heard the voice of God? నువ్వు దేవుని స్వరాన్ని విన్నావా? He didn't know what the voice of God was all about. దేవుని స్వరం అంటే ఏంటో ఈ సోదరుడికి జిమ్ గారికి తెలియదు. Then Brother Boxing had told him, why haven't you read in the Bible? So many times it is recorded, thus saith the Lord spoke, and he spoke and told like this. Have you heard that voice? సోదరు భగత్ సింగ్ గారు జిమ్ గారిని అడిగారు, బైబిల్ గ్రంథంలో చదవలేదా? అనేక మార్లు యేసు ఈ రీతిగా చెప్పెను, ఇలా పలికెను, ఈ రీతి ప్రభు ఈ రీతిగా సెలవిస్తున్నాడు అనే మాటలు అనేకం ఉన్నాయి కదా అని. Then he said, no, I would like to hear it. అప్పుడు సోదరు జిమ్ గారు ఏమన్నా అంటే, నాకు తెలియదండి, Then he నేను said, వినాలని కోరుతున్నాను అన్నాడు. it is simple, this is how you can do it. సోదరుడు ఏమన్నాడు, ఎంతో సామాన్యమైనది, ఈ రీతిగా నువ్వు చెయ్యొచ్చు అని సోదరు భగత్ సింగ్ గారు చెప్పారు. With an open Bible, kneel down. ఆ యొక్క బైబిల్ తెరుచుకొని మోకాళ్ళును And please tell the Lord, oh God, I want to hear your voice. అప్పుడు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నేను ఈ స్వరాన్ని వినాలని కోరుతున్నాను అని అడుగు. Speak to me, speak to me. ప్రభువా నాతో మాట్లాడు, నాతో ముచ్చటించు. And he says, that day I learned the art of hearing the voice of God. అప్పుడు సోదరు జిమ్ గారు ఏమన్నారంటే, ఆ దినాన దేవుని యొక్క స్వరం వినేటువంటి ఒక మధురమైన విషయాన్ని నేను గ్రహించాను అన్నాడు. And in that testimony, which is in the video form, that we see him with an open Bible, kneeling down and reading the Bible. ఆ యొక్క సాక్ష్యంలో అది వీడియో రూపంలో ఉంటుంది, అక్కడ మనం చూడవచ్చు. సోదరు జిమ్ గారు మోకాళ్ళలోని బైబిల్ పరిశీలించడం మనం చూడవచ్చు. He is a great man of God now, ఆయన గొప్ప దైవజనుడు ఇప్పుడు, standing alone in his circles for the truth of the word of God. శాస్త్రవేత్తలందరి మధ్యలో దేవుని గురించిన వాక్య సత్యం గురించి తాను నిలబడుతుంటున్నాడు. And he says, I hear the voice of God every day. అప్పుడు సోదరుడు ఏమంటే చెప్తున్నాడంటే, నేను దేవుని స్వరాన్ని అనుదినము వింటున్నాను. It is slightly different to the reading of the Bible. బైబిల్ పఠించడము దేవుని యొక్క స్వరం వినడం అనే దానికి కొద్దిగా తేడా ఉంది. We can read so many numbers of chapters every day. అనుదినము అనేకమైన అధ్యాయాలు మనము చదవచ్చు. It is different to the study of the Bible. బైబిల్ ధ్యానించడం అనే దానికి కూడా వేరుగా ఉంటుంది. We can be very good students even at a very higher level, maybe PhD level. The scriptures can be studied. దేవుని యొక్క వాక్యాలు పఠించడము, చదవడము, ఈ చదివే విషయంలో మనం విద్యావేత్తలుగా ఉంటూ పిహెచ్డీలు కూడా చేస్తూ ఉండవచ్చు. But hearing the voice of God is the number one, the primary reason as to why we should read the Bible. అయితే బైబిల్ గ్రంథాన్ని చదివే విషయంలో దేవుని యొక్క స్వరం వినాలి అనేటువంటి యొక్క ప్రాథమిక లక్ష్యము మనకు ఉండాలి. This changes everything in our life. ఈ యొక్క విషయం మన యొక్క జీవితంలో సంపూర్ణంగా అన్ని విషయాల్ని మార్చివేస్తుంది. Because we suddenly realize that we have a speaking God. ఎందుకంటే అకస్మాత్తుగా మాట్లాడే దేవుడు నాకు ఉన్నాడనే విషయం నువ్వు గ్రహిస్తావు కాబట్టి. Someone, when he speaks, then we listen to him. చూడు, ఎవరైనా మనతో మాట్లాడినప్పుడు మనం వింటాము. Our father, our mother spoke to us in person. చూడు, మన యొక్క తల్లి గాని తండ్రి గాని మనతో వ్యక్తిగతంగా మాట్లాడతారు. They did not simply write us letters. లేదో ఒక లేఖను రాసి మనకు అందివ్వరు. We heard them speaking to us. వారు మనతో మాట్లాడటము, ముచ్చటించడం వింటాము. Likewise, God speaks to us, though it is not to the ear but to our heart. It comes clearly as a message from God. అదే రీతిగా మన ప్రభువారు ఎంతో స్పష్టంగా మనతో ముచ్చటిస్తారు. మన చెవులకు కాకపోవచ్చు, కానీ మనకు హృదయాల్లో ఆయన నేరుగా మనతో మాట్లాడతారు. So if you have not begun this exercise, you must from today. ప్రియ సోదరులారా, ఇటువంటి ఒక అభ్యాసం నువ్వు ఇంకా ఆరంభించకపోతే ఈ దినం నుంచి నువ్వు ఆరంభించు. When God says, behold, I make all things new, ఎప్పుడైతే ప్రభువారు నేను సమస్తమును కొత్తవిగా చేస్తున్నాను అన్నప్పుడు God must speak to our heart. దేవుడు మనకు హృదయంతో ముచ్చటించాలి. We must hear the voice of God. దేవుడి యొక్క స్వరాన్ని మనం వినాలి. The Bible says that the voice of God is powerful and is full of majesty. దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉందంటే దేవుని యొక్క స్వరము ఎంతో శక్తివంతమైనది, ఎంతో అధికారంతో కూడుకున్నది అని. So please, may I recommend to you that all of us may have our Bible open before us, and on our knees we read the scriptures carefully and slowly,
expecting God to speak to us, that we may hear the voice of God. కాబట్టి ప్రియులారా మిమ్మల్ని అందరినీ బ్రతిమాలుతున్నాను, దేవుని యొక్క లేఖన భాగాలు తెలిసి మోకాళ్ళ మీదకి వచ్చి దేవుని యొక్క స్వరము వినాలనేటువంటి ఒక వాంఛతో కోరికతో మోకాళ్ళ మీద ఉండి వాక్యాన్ని ధ్యానించండి. Matthew chapter 4 verse 4, please. మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనము. Matthew chapter 4 verse 4, we have this truth revealed to us. ఈ యొక్క మత్తయి సువార్త 4:4లో ఈ యొక్క సత్యం మనకు బయలుపరచబడింది. But the Lord Jesus answered and said, it is written, man shall not live by bread alone, but by every word that proceedeth out of the mouth of God. అందుకైన మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించని వ్రాయబడి ఉన్నదనెను. Have you ever thought about the depth of the meaning of that verse? ఈ యొక్క వచనం యొక్క లోతు, దాని యొక్క మర్మం గురించి ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా? Man shall not live by bread alone, we understand to some extent. మనుషుడు రొట్టె వలన మాత్రం జీవించడు అనే దాన్ని మనం కొంతవరకు గ్రహించవచ్చు. Bread is physical food. చూడండి, ఒక రొట్టె అనేది భౌతికమైన ఆహారము. God says, the Lord Jesus says, it is not only the physical food that you need. చూడండి, ఈ యొక్క భౌతికపరమైనటువంటి యొక్క ఆహారము మట్టుకే కాదు మీకు కావాల్సింది. But then he says, but by every word that proceedeth out of the mouth of God. కానీ ప్రభువారు ఇంకేమంటున్నారు అంటే దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును అని అంటున్నారు. I expected, dear brothers and sisters, I am sure you also, I expected that verse, that line to be in the past tense. నేనేమని ఊహించానంటే, నేను ఏమని ఆశించానంటే ఈ యొక్క మాటలు ఏవైతే రాయబడ్డాయో అవి పూర్వకాలంలో, గత కాలంలో రాయబడినవిగా అనుకున్నాను నేను. When I read it for the first time, I read it the second time again to check whether it was right. నేను మొదటిసారి చదివినప్పుడు దాని అర్థం కాలేదు, రెండోసారి కూడా అది సరిగ్గా చెప్పారా లేదా అని రెండోసారి చదివాను. I expected it to read like this. నేను ఈ రీతిగా రాయబడి ఉంటుందేమో అని ఆశించాను. But by every word that proceeded in the past, proceeded from the mouth of God. కానీ నేనేమనుకున్నా అంటే దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట పూర్వము చెప్పబడిన ఒక మాట వలన జీవించును అని. But that is not what the Lord Jesus said. కానీ ప్రభువారు ఏమన్నారు అడిగితే అనలేదు. Going by what he actually said, it means that it proceeds every day on a daily basis. Whenever his children will read the Bible, the word of God will proceed from the mouth of God. చూడండి, దేవుని నోట నుండి వచ్చిన మాట వలన రాయబడలేదు కానీ వచ్చు ప్రతి మాట వలన, అనగా అనుదినము వస్తున్నటువంటి ఒక మాట, అనుదినము వింటున్నటువంటి ఒక స్వరం వలన. That's what exactly happened. అదే ఖచ్చితంగా జరిగింది. And God says, ఇంకా ప్రభువారు అంటున్నారు, man shall not live by bread alone. మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించడు కానీ The life should be maintained by giving the physical food to the body. చూడండి, యొక్క శరీరానికి జీవం ఉండాలి అని అంటే భౌతికమైనటువంటి ఒక ఆహారము ఈ శరీరానికి ఇవ్వాలి. Likewise, spiritual life should be maintained by giving the word of God to the spirit. అదే రీతిగా ఆత్మీయమైన ఒక జీవితము జీవించి కొనసాగాలి అని అంటే ఈ యొక్క ఆత్మకు దేవుని యొక్క వాక్యము ద్వారా పోషించబడాలి. Our spirit needs spiritual food just like our body needs physical food. ఏ రీతిగానైతే మన యొక్క భౌతికమైన దేహానికి భౌతికమైన ఆహారం అవసరమో అదే రీతిగా మన యొక్క ఆత్మకు కూడా ఆత్మీయ వాక్యము అవసరమై ఉన్నది. The word that proceeds out of the mouth of God. దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట I must receive it. అది నేను స్వీకరించాలి. When the word is proceeding out of the mouth of God, I must hear it. ఏదైతే దేవుని యొక్క మాట దేవుని నోట నుంచి వస్తుందో దాన్ని నేను అంగీకరించాలి. This is a great mystery. ఇది గొప్ప మర్మమండి ప్రియులారా. A large number of majority of Christians have not understood it. అనేక మంది క్రైస్తవులు ఈ యొక్క సత్యాన్ని గ్రహించలేదు. So the Bible has become a burdensome book for the Christian. ఈ కారణం చేతనే క్రైస్తవులకి బైబిల్ గ్రంథము భారమైపోయింది. Oh, they think how much I have to read 66 books. I have been reading so long, still not able to finish it. ఎలా అనుకుంటామంటే ఎంత చదవాలండి, 66 పుస్తకాలు ఉంటున్నాయి, బతుకంతా చదువుతూనే ఉన్నాను కానీ ఒక్క అక్షరం కూడా ముందుకు పోవడం లేదు. But dear brothers and sisters, when we realize that God speaks and his voice is heard,
we will want to read more and more. అయితే ప్రియులారా, ఎప్పుడైతే దేవుని యొక్క స్వరం వింటున్నామో అనేటువంటి యొక్క గమనికకు వస్తావో, ఎప్పుడైతే అది గ్రహిస్తావో, దేవుని వాక్యము ఇంకా పఠించాలని నువ్వు కోరుతావు. We have received spiritual life through the new birth that has happened by believing in the Lord Jesus. ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు విశ్వసించడం వలన ఆత్మీయమైన ఒక నూతన జీవాన్ని మనం పొందాం. The Spirit of God has come. దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనలోకి వచ్చాడు. Our dead spirit is now alive. మృతమైనటువంటి మన యొక్క ఆత్మ ఇప్పుడు జీవాన్ని కలిగింది. But wherever there is life, that life must be maintained. అయితే ఎక్కడైతే జీవం ఉంటుందో ఆ యొక్క జీవాన్ని కొనసాగించాలి. Otherwise it will die again. లేకపోతే ఇంకోటి మా యొక్క జీవాన్ని కొనసాగించకపోతే, పోషించబడకపోతే మరణిస్తుంది జీవం. So the spiritual life which has been given, కాబట్టి ఏదైతే ఆత్మీయ జీవం మనం పొందామో it must be maintained దాన్ని కొనసాగించాలి, పోషించాలి. by giving it spiritual food. ఆత్మీయ ఆహారం ఇవ్వడం వలన. So, dear brothers and sisters, let us desire to hear the voice of God. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క స్వరం వినాలనేటువంటి ఒక కోరికను మనం కలిగి ఉన్నాం. We cannot maintain spiritual life without it. ఆ యొక్క స్వరం వినకుండా ఆత్మీయ జీవితాన్ని మనం కొనసాగించలేము. This is why that because we have neglected it, that even Christian believers, after living a Christian life for so many years, there is no real communication, fellowship with God. ఈ యొక్క విషయాన్ని మనం నిర్లక్ష్యం చేసిన కారణం చేత క్రైస్తవ విశ్వాసం అని పిలువబడుతున్న మనము అనేక సంవత్సరాలు క్రైస్తవ జీవితము కలిగి ఉన్నప్పటికీ కూడా మనము ఆ యొక్క స్వరాన్ని వినలేకపోతుంటున్నాము, ముందుకు సాగలేకపోతుంటున్నాము. Others do not desire to know the Lord Jesus because there is no life in us. ఇతరు లేకపోతే దేవుని యొక్క జీవం మనలో లేని కారణం చేత దేవుని యొక్క ప్రభువైన యేసుక్రీస్తు వారిని తెలుసుకోవాలన్న కోరిక మనకు ఉండదు. If someone asks you the question, do you know God? ఎవరైనా నీ దగ్గరికి వచ్చి నువ్వు దేవుని ఎరుగుదువా అని ప్రశ్నిస్తే You must be able to answer back immediately. Why not? Even this morning he spoke to me. చూడండి, అప్పుడు తక్షణమే నీ జవాబు ఏమై ఉండాలి అంటే, దేవుణ్ణి ఎందుకు ఎరగను, నేను ఎరుగుతాను, ఈ ఉదయం ఆయనతో నేను మాట్లాడాను అని చెప్పగలగాలి. Oh, then they will question you. Oh, did he speak to you actually? అప్పుడు అవునా, దేవుడు నీతో మాట్లాడా? Yes, he spoke to me. అవును, నాతో మాట్లాడాడు అని I చెప్పగలగాలి. know how to hear the voice of God. దేవుని స్వరం ఎలా వినాలో నేను ఎరుగుదును అని చెప్పగలగాలి. What people are attracted to is not our knowledge of the Bible. What people are attracted to is not our knowledge of the Bible. మన యొక్క దేవుని యొక్క వాక్యం గురించి ఒక జ్ఞానం వలన ప్రజలు ఆకర్షితులు కాకూడదు. It is a spiritual life that is in us. మనలో ఉన్నటువంటి ఒక ఆత్మీయమైన వెలుగుకు ఆకర్షితులు అవ్వాలి. That God has spoken to us. దేవుడు నాతో మాట్లాడాడు అనే So సత్యం. that is number one. అది మొట్టమొదటిది. How we can receive spiritual blessing through the written word of God. రాయబడిన దేవుని యొక్క వాక్యము నుంచి మనం ఎట్లు ఆత్మీయమైన ఆశీర్వాదాలు పొందగలము? When we read the written word of God, the voice of God that proceedeth out of the mouth of God will enter into our heart. రాయబడిన దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నప్పుడు దేవుని యొక్క నోటి నుండి వచ్చే ఒక మాట మనకు హృదయంలోకి ప్రవేశిస్తుంది. Then we have a second thing. దాని తర్వాత రెండో విషయం మనం కలిగి ఉంటాం. That when we read the Bible, we receive a spiritual message that will bring edification to us. చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని చదివినప్పుడు ఎప్పుడైతే దేవుని యొక్క వర్తమానం మన యొక్క హృదయంలోకి ప్రవేశిస్తుందో అప్పుడు మనం ఆత్మీయ క్షేమాభివృద్ధిని పొందుతాం. It is different to hearing the voice of God. దేవుని యొక్క స్వరం వినడం అనేది ఎంతో భిన్నమైనది. We find the preachers bringing a spiritually edifying message. వర్తమానికులు ఆత్మీయ క్షేమాభివృద్ధిని కలిగేసే యొక్క వర్తమానం తీసుకొస్తారు. But they start with a verse of the Bible. వారు కూడా దేవుని యొక్క వాక్యములో నుండి వచనం నుంచి ఆరంభిస్తారు. And they have received a message from God, some thoughts from God. They are now sharing those thoughts with us. ఈ వర్తమానికులు దేవుడి నుంచి కొన్ని తలంపులు, కొన్ని మాటలు వారికి స్వీకరించి వారికి లభించిన తర్వాత ఆ యొక్క తలంపులే ఈ వర్తమానికులు మనతో పంచుకుంటారు. Second book of Timothy, chapter 3, verse 16. రెండవ తిమోతి 3వ అధ్యాయము. Second book of Timothy, chapter 3, verse 16. All scripture is given by the inspiration of God and is profitable for doctrine, for reproof, for correction,
for instruction in righteousness. 2 తిమోతి క్లాస్ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము. తెలుగులో 16, 17 కలిసి ఉన్నాయి. నేను చదువుతాను. దైవజనుడు సన్నిధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణంగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజకరమై ఉన్నది. So instruction in righteousness, the last line. చివరి వచనంలో మనం చూస్తాం, నీతి యందు శిక్ష చేయుటకును. We receive such instruction through the Bible as we read it. బైబిల్ గ్రంథం మనం చదువుతుండగా ఇటువంటి యొక్క తర్ఫీదును, ఇటువంటి యొక్క శిక్షణను మనం పొందుతుంటాం. And we are given the wisdom to connect and to compare with other scriptures which are found in another place in the Bible. ఈ రీతిగా పఠించడం ఆరంభించిన తర్వాత బైబిల్ గ్రంథంలో వేరు వేరు చోట్ల ఉన్నటువంటి యొక్క వచనాలతో మనము సంబంధం కలగజేసుకుని వాటిని మనం ధ్యానిస్తుంటాం. So we receive an edifying message. తద్వారా మనము క్షేమాభివృద్ధికరమైన యొక్క వర్తమానాన్ని పొందుతాం. It is different. Somewhat is a subtle difference between that and hearing the voice of God. ఈ రీతిగా ధ్యానించడానికి దేవుని యొక్క స్వరాన్ని వినడానికి ఒక చిన్నపాటి భేదం ఉంది. So please try to understand the difference. కాబట్టి ఈ యొక్క తేడాను అర్థం చేసుకునే దానికి ప్రయత్నించండి. We listen to messages మనం వర్తమానాలు వింటాం. and we decide whether it's a good message or a bad message. అది మంచి వర్తమానం ఇచ్చాడా అన్నా లేకపోతే తలపోటు తీసుకొచ్చాడా అనేది మనం అప్పుడు తీర్మానం చేసుకుంటాం. We go about and giving comments, long message, short message. ఇక దాని తర్వాత మనం వెళ్ళిన తర్వాత సంభాషించుకుంటాం. అన్న పొడవాటి వర్తమానం ఇచ్చాడు, Very చంపేశాడు ఈ రోజు అనుకుంటాం. interesting message, repeated message and boring message. ఇంకొకసారి ఏమనుకుంటాడంటే ఎప్పుడు వచ్చినా అదే చెప్తున్నాడు, ఎప్పుడు అదే వర్తమానాలే, ఎంత తలపోటు చేస్తున్నాడు రా అని అనుకుంటాం. We form our own opinion అప్పుడు మన యొక్క స్వంత అభిప్రాయాలు మనం కలిగి ఉంటాం by listening to messages. వర్తమానాలు వెళ్ళటం వలన. But what the messenger is doing trying to bring an edifying message. అయితే వర్తమానికుడు ఏం చేస్తున్నాడు అంటే క్షేమాభివృద్ధికరమైన ఒక వర్తమానం తీసుకొచ్చేదానికి ప్రయత్నిస్తున్నాడు. It will be a number of spiritual instruction. అనేకమైనటువంటి యొక్క ఆత్మీయ యొక్క సూచనలు, తర్ఫీదులు అక్కడ ఉంటున్నాయి. Instruction in righteousness. నీతి యందు శిక్ష చేయుటకు, లేకపోతే తర్ఫీదు చేయుటకు, right living. నీతివంతమైన జీవితం And జీవించడానికి. then the doctrinal truths about many important matters. దాని తర్వాత తత్వ సంబంధమైనటువంటి యొక్క అనేక ప్రాముఖ్యమైన విషయాలు. So that we have to experience on a daily basis. అవి మనం అనుదినము అనుభవించాలి, తెలుసుకోవాలి. That is the second way by which we benefit when you read the Bible. బైబిల్ గ్రంథము చదవటం వలన అనేకమైనటువంటి సత్యాలు నువ్వు తెలుసుకుంటావు. Both brothers and sisters, when you read the Bible daily, you must read it with a thought in your mind, as it were, that you have to preach a message on that passage next day. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యం పఠించేటప్పుడు ఎంత జాగ్రత్తగా చదవాలి అని అంటే, ఆ యొక్క వర్తమానం చదువుతుండగా మరుసటి దినాన నువ్వు స్టేజ్ ఎక్కి ప్రసంగం చేయాలి అన్నంత రీతిగా అటువంటి ఆశతో నువ్వు బైబిల్ గ్రంథాన్ని పఠించాలి. So you keep a pen and a book by the side of you and writing down notes as you read the passage. కాబట్టి బైబిల్ గ్రంథం ఆ రీతిగా నువ్వు చదువుతుండగా ఒక పెన్ను, ఒక పేపరు పక్కన పెట్టుకుని దానికి కావాల్సిన యొక్క లేఖనాలన్నీ కూడా రాసుకో నువ్వు. Sometimes we notice that one line is repeated in the passage. ఆ యొక్క భాగంలో ఒక వరుస అనేక పర్యాయాలు చెప్పబడినట్టుగా, అనేక పర్యాలు రాయబడినట్టు నువ్వు చూస్తావు. Or one word is emphasized. ఒక ప్రత్యేకమైన ఒక మాట నొక్కి చెప్పబడతా ఉంటుంది. And you remember another passage similar and you go there and mark it also on the book. ఆ వచనం చదువుతుండగా అరే ఈ వచనం ఇంకో చోట కూడా ఉంది కదా అని జ్ఞాపకం తెచ్చుకొని అక్కడికి వెళ్ళి దాన్ని కూడా రాసి పెట్టుకుంటావు. So that is receiving an edifying message. అదేమనగా క్షేమాభివృద్ధికరమైన ఒక వర్తమానాన్ని పొందడము. That we all must do. అది మనం అందరము చెయ్యాలి. And when I read and when I preach, it is my desire that I may preach an edifying message, spiritually edifying. చూడండి, నేను వాక్యం పఠించగా, నేను ప్రసంగించగా నా యొక్క కోరిక ఏంటి అంటే ఆత్మీయ క్షేమాభివృద్ధిని కలిగజేసే యొక్క వర్తమానం రావాలన్నదే. Now for an example, ఉదాహరణకి, behold, I make all things new. ఇదిగో నేను సమస్తమును కొత్తవిగా నూతనమైనవిగా చేయుచున్నాను. By reading, I can hear the voice of God. ఆ యొక్క వచనం చదవటం వలన దేవుని స్వరం నేను వినగలుగుతాను. It's different from person to person. అది ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తికి వేరువేరుగా ఉంటుంది. God must speak. దేవుడు నాతో ముచ్చటించాలి. And then also by reading, I can think of other verses
as well similar to that. అదే ఆ వచనం చదువుతుండగా దానికి సంబంధమైనటువంటి యొక్క ఇతర వచనాలను కూడా నాకు జ్ఞాపకంకి వస్తుంటున్నాయి. God says in Isaiah 43:19, I will do a new thing. యెషయా 43:19లో ప్రభువు గారు ఏమనంటే నేను నూతనమైన విషయాన్ని జరిగిస్తాను అన్నారు. So we connect it. అవి రెండు కూడా ఇప్పుడు సంబంధమైనటువంటి వచనాలు. Thereby we receive a spiritually edifying message. తద్వారా మనము ఆత్మీయ క్షేమాభివృద్ధిని కలిగించిన ఒక వర్తమానాన్ని పొందుతుంటున్నాము. But then there is also the third way by which we can receive spiritual blessing. అంతేకాకుండా మూడో రీతిగా మనము దేవుని యొక్క ఆత్మీయ ఆశీర్వాదాలు పొందేది మూడో కారణం కూడా ఉంది. That I would like to call contextual studying of the scriptures. మూడోది ఏంటంటే లేఖనాలు సందర్భోసక్తమైనటువంటి యొక్క లేఖనాలు ధ్యానించడము. This is also somewhat lacking, not very much seen among believers. విశ్వాసుల్లో ఇది ఎంతగానో కొరవడతా ఉంటుంది. అనేక మంది విశ్వాసులు దీన్ని గ్రహించలేకపోతుంటున్నారు. That is, you understand that line of scripture in the context of the whole passage. ఆ యొక్క ప్రత్యేకమైన యొక్క లేఖనము లేకపోతే ఆ యొక్క వరుస సంపూర్ణంగా ఆ యొక్క భాగం యొక్క సందర్భం ఏదైతే ఉంటుందో దాని భావం ఏదైతే ఉంటుందో దాన్ని అనుసరించి అర్థం చేసుకోవడం. When you hear the voice of God, దేవుని స్వరం మనం వినగా you are not bothered as to from the Old Testament or the New Testament God has spoken. దేవుని యొక్క స్వరం వినగా ఈయన పాత నిబంధనల నుంచి ఈ రోజు నాతో మాట్లాడా లేకపోతే కొత్త నిబంధనల నుంచి మాట్లాడా అనే విషయాన్ని నువ్వు పట్టించుకో. It's not important for us who is telling these words. ఈ యొక్క దేవుడు మనతో మాట్లాడుతుండగా ఎవరు ఈ మాట పలుకుతున్నారనే విషయము ప్రాముఖ్యమైనది కాదు. God has spoken. దేవుడు నాతో మాట్లాడాడు. I heard his voice. ఆయన స్వరం నేను విన్నాను. So that brings great spiritual awakening in my life. అది నా యొక్క జీవితంలో గొప్ప ఆత్మీయమైన ఒక జీవాన్ని కలిగజేస్తా ఉంటుంది, మేల్కొల్పుని కలిగజేస్తా ఉంది. That is number one. అది మొట్టమొదటిది. But now we are at number 3. ఇప్పుడు మనం మూడో అంశం గురించి మాట్లాడుతున్నాం. That is, we understand this line of scripture according to the context, according to the other information that is in that passage. ఈ యొక్క ఒక వచనం మనం చదువుతుండగా ఆ యొక్క వచనాన్ని మనం ఏ రీతిగా అర్థం చేసుకోవాలి అంటే దాని చుట్టూ ఉన్నటువంటి యొక్క వృత్తాంతం ఏంటి, దాని సందర్భం ఏంటి, దాని యొక్క భావం ఏంటి అనేది మనం గ్రహించాలి. So if we put this now into Revelation, apply this to Revelation 21:5, ఈ యొక్క మాటను మనము ప్రకటన గ్రంథము 21:5కు మనము అనుసంధానం చేసినట్లయితే we realize that God is saying, I will make all things new in the context of the new creation. ఇక్కడ మనం ఏమైనా అర్థం చేసుకోవచ్చు. ఇదిగో సమస్తమును నూతనమైనగా చేయించినాన్ని ప్రభువారు చెప్పినప్పుడు దానికి దేనికి సందర్భంగా చెప్తున్నారంటే ఆయన సమస్తమైన కొత్త ఆకాశం కొత్త భూమి గురించి ఆయన మాట్లాడుతున్న సందర్భాన్ని మనం గ్రహించవచ్చు. That it has not yet happened. అది ఇంకను సంభవించలేదు. It is going to happen. అది జరగనై ఉన్నది. See, that is called contextual studying of the scripture. అదే సందర్భాన్ని అనుసరించి చదువుకునే ఒక వాక్యము ఆ యొక్క భావాన్ని అర్థం చేసుకోవడం. Read 2 Timothy chapter 2 verse 15, please. 2 తిమోతికి రాసిన పత్రిక Chapter 2 verse 15. 2 తిమోతి 2:15. Study to show thyself approved unto God, a workman that needeth not to be ashamed, rightly dividing the word of truth. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యంను సరిగా ఉపదేశించి వానిగాను నిన్ను నీవే దేవునికి కనబరుచుకున్నట్టుకు జాగ్రత్త పడము. So this study takes time. ఈ వాక్యాన్ని మనం ధ్యానించాలంటే సమయం పడుతుంది. Then we begin to ask questions. అప్పుడు మనం ప్రశ్నలు అడగడం మొదలు పెడతాం. Who has said these words? ఎవరు ఈ మాట చెప్పారు? Why did he say? ఎందుకు ఈ మాట చెప్పారు? What is the description? But we have only taken one line of it. But what is the bigger description of the passage? మనం లేఖనాలు ఒక్క లైన్ మట్టుకే తీసుకున్నాం, ఒక వరుస మట్టుకే తీసుకున్నాం. కానీ దీని యొక్క వివరణ ఏంటి, దీని యొక్క సందర్భం ఏంటి, దేని గురించి వివరిస్తున్నారు అనేది గొప్ప విషయం. So a good Bible student must have that, follow that method also. అయితే ఒక మంచి బైబిల్ విద్యార్థి ఈ పద్ధతిని కూడా అవలంబించాలి. Taking time to think. ఆలోచించేదానికి సమయం తీసుకోవడం. Taking time to read the whole passage. ఆ యొక్క భాగమంతటిని చదివేదానికి సమయాన్ని తీసుకోవాలి. So one thing we should do, ఒక విషయం మనం చేయాలి. immediately today itself we must read Revelation chapter 21 and
chapter 22 up to verse 5. చూడండి, ఈ దినానే తక్షణమే మనం చేయాల్సింది ఏంటంటే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 22వ అధ్యాయం యొక్క 5వ వచనం వరకు మనం చదవాలి. Then only we realize the context of the verse. అప్పుడు మట్టుకే ఈ యొక్క మూలాంశానికి సంబంధించిన యొక్క భావాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. What is the meaning of God making all things new? సమస్తమును కొత్తగా చేస్తున్నాను అంటే ప్రభువారనగా దాని అర్థం ఏంటి? So it is going to happen in the future. అది భవిష్యత్తులో జరుగుతుంది. What is this new thing? అయితే ఈ కొత్త విషయం ఏంటి? When shall it happen? ఎప్పుడు జరుగుతుంది? How long it will remain new? ఎంతకాలం ఈ యొక్క కొత్తది అరిదిగానే ఉంటుంది? What are the details? అక్కడ ఉన్న వివరాలు ఏంటి? All that you find described in chapter 21, almost the whole chapter, and running down to chapter 22 up to verse 5. ఈ విషయాలన్నీ కూడా ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం మొదలుకొని 22వ అధ్యాయం 5వ వచనం వరకు మీరు గ్రహించవచ్చు. So, dear brothers and sisters, let us do this. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఇది చేద్దాం. Now, hearing God's voice, I cannot help you to hear it. చూడండి, దేవుని యొక్క స్వరము వినేదానికి మీ చెవులు తెరిచి నేను వినిపింపజేయలేను. You must kneel down. నువ్వే మోకాళ్ళు ఉనాలి. You must keep the open Bible before you. నీ ఎదుట నువ్వు బైబిల్ గ్రంథం తెరిచి పట్టుకోవాలి. You must have such a desire. అటువంటి ఒక వాంఛ కోరికని కలిగి ఉండాలి. Oh God, don't give me any food if I cannot hear the voice of God. ప్రభువా, నీ స్వరాన్ని నేను వినకపోతే నేను ఈరోజు పస్తులు ఉంటాను, సామేజన భోజనం పెట్టినా నేను చెయ్యను అని చెప్పాలి. Please speak to me. ప్రభువా, నాతో మాట్లాడు. Then he will speak. అప్పుడు ఆయనతో Any మాట్లాడు. verse, any line, any word. ఏదైనా ఒక్క మాట ప్రభువా, ఏదైనా ఒక చిన్న వచ్చిన ప్రభువా And నాతో you will మాట్లాడు. know it. You will know it. అప్పుడు నువ్వు గ్రహిస్తావు అది ఖచ్చితంగా. There will be spiritual life welling up within you. అప్పుడు నీలో నుంచి ఆత్మీయమైన జీవము బయటికి వస్తుంది. Then the second and the third blessing we can discuss about. ఇది 2, 3 ఒక ఆశీర్వాదాలను మనం దాని గురించి మనం చర్చించవచ్చు. That is, the second one is receiving a spiritual message or which is edifying in general in our Christian life. రెండవ విషయం ఏంటంటే మన యొక్క క్రైస్తవ జీవితంలో సాధారణంగా పొందేటువంటి ఒక ఆత్మీయ క్షమాభివృద్ధి కలిగజేసే ఒక వర్తమానము. That we are going to do. అది మనం చేయనంటున్నాం. And we try to do the third one also. మూడోది కూడా చేసేదానికి ప్రయత్నిద్దాం. That is a contextual study of that line. Behold, I make all things new. అదేమనగా ఎప్పుడైతే ప్రభు వారు ఇదిగో నేను సమస్తం నూతనంగా చేయించున్నాను చెప్పినప్పుడు దాని గురించి ఒక భావం అయితే ఉంటుందో ఆ యొక్క భాగం గురించి అర్థం ఏదైతే ఉంటుందో దాన్ని కూడా పఠించేదానికి ప్రయత్నం చేద్దాం. Now, what is the spiritually edifying message that we can receive from this verse? ఈ వచనంలో ఆధారం చేసుకొని ఆత్మీయ క్షమాభివృద్ధి కలగజేసే ఒక వర్తమానము మనం ఏం పొందగలము? I am going to give you an example of it. దాని గురించి ఒక ఉదాహరణ నేను మీకు చెప్తాను. By repeating a message very briefly, reading out the points which were spoken by another man of God. దేవుని యొక్క వాక్యం నుంచి కొన్ని విషయాలు తిరిగి చెప్పడం వలన, కొన్ని లేఖలు చెప్పడం వలన, ఒక దైవజనుడు మాట్లాడిన ఒక సందర్భ విషయమైన మాటలు చెప్పడం వలన నేను మీతో పంచుకుంటాను. I will only take 10 minutes to do that. అది చేసేదానికి కేవలం 10 నిమిషాల మట్టుకే తీసుకుంటాను. So I am not just stealing a message from someone else. ఎవరి దగ్గర ఎవరో ఇచ్చిన వర్తమానం నేను దొంగిలించడం లేదు కానీ, But I thought that that was important today. అయితే ఈ దినాన ఆ వర్తమానం గురించి చెప్పడము ప్రాముఖ్యమైనదని నేను అనుకుంటాను. One of the good, best Bible teachers I have met and worked with, late brother Theodore Reginald. చూడండి, నేను ఎంతగానో కలిసి ప్రయాణం చేసి కలిసి సేవ చేసేటువంటి యొక్క గొప్ప దైవజనుడు ఇప్పుడు మహిమలో ఉన్న థియోడర్ రెజినాల్డ్ గారు. Some of you might have heard about him or heard him, and he also went to be with the Lord very recently. కొంతమంది మీరు సోదరు థియోడర్ గారు వర్తమానం ఇవ్వగా మీరు చూసుంటారు, వినుంటారు, ఆయన కలిసి ఉంటారు. కొద్ది కాలం క్రితమే ఆయన మహిమలోకి చేర్చబడ్డారు. We were together 2 months ago at the Holy Convocation in Singapore. సింగపూర్ దేశంలో నేను సౌత్ థియోడర్ రెజినాల్డ్ గారు 2 మాసాల క్రితం ఇద్దరం కలిసి పరిచయం చేశాం అక్కడ. And we had this theme, same theme. ఇదే మూలాంశం మేము కలిగి ఉన్నాము. So he spoke the word several times, that is bringing a spiritually edifying message. ఆయన ఒక మాట అనేక పర్యాలు చెప్పారు. ఆ యొక్క వర్తమానము ఇతరులందరికీ కూడా, మాకందరికి కూడా క్షేమాభివృద్ధిని కలిగజేసేట్టుగా ఉంది. Behold, I'll do a new thing.
ఇదిగో నేను సమస్తమును నూతనమైనగా చేయుచున్నాను. So, what is the new thing that God can do in your life? నీ జీవితంలో ప్రభువారు చేయగలిగినటువంటి నూతన విషయం ఏంటి? It was a 12-point message. అది 12 అంశాలు అంటే పెద్ద పొడవాటి వర్తమానం. He discussed at length about three points. ఆ యొక్క 12 అంశాల నుంచి 3 అంశాల గురించి మాట్లాడారు. But at the end, it's very good that he completed the message by briefly saying all the 12 points. అయితే చివరికి వచ్చేప్పటికి ఆ 12 అంశాలు కూడా ముగించారు ఆయన క్లుప్తంగా. But parallelly, I was helping in the ministry. I was trying to go to the contextual message of the passage. నేను కూడా అదే సమయంలో ఈ యొక్క వాక్య భాగం గురించి యొక్క భావం ఏదైతే ఉంటుందో, సందర్భం ఏదైతే ఉందో దాని గురించి నేను పరిచయం చేస్తూ వచ్చాను. Both these things are important. ఈ 2 విషయాలు కూడా ప్రాముఖ్యమైనవే. So we can be helped by others, by teachers of the word. The preachers can do this to us. దేవుని యొక్క వాక్యోపదేశకుల వలన, ప్రసంగికుల వలన దేవుని యొక్క మాటలు మనం వినగలుగుతాము. So I would like to repeat the points now. ఇప్పుడు ఆ యొక్క అంశాలు నేను మళ్ళీ చెప్తాను. Because that will cover that second aspect, that is receiving a spiritual message. ఆత్మీయ క్షేమాభివృద్ధి కలిగించే ఒక వర్తమానమైన యొక్క 2వ అంశాన్ని అది ముగించేదానికి ప్రయత్నిస్తుంది. ఇప్పుడు 12 అంశాలు చెప్తాను, ఇంకో గంట సేపు కూర్చోబెడతానని అనుకోవద్దు. Now, dear brothers and sisters, as I was coming onto the stage, Brother Jabez said, please take your own time. ప్రియ సహోదరి సహోదరులారా, నేను ఈ పుల్పిట్ మీదకి వస్తుండగా జాబేజ్ గారు అన్నారు, అన్నా నీ ఇష్టం దంచేసాయి అన్నాడు. I have taken that seriously and literally. అది ఎంతో తీవ్రంగా పరిగణించాడు. అన్న చెప్పాడు కదా, ఇంకా మిమ్మల్ని వదలను అనుకున్నాను నేను. So if you have any problems or questions, you may have to go that way and not this way. కాబట్టి ఇంకా చాలాసేపు కూర్చోబెట్టావన్నా, కుర్చీలో కూర్చున్నా కాళ్ళు నొప్పి వస్తున్నాయనంటే ఎలిజాబెత్ అని అడగండి, నన్ను కాదు. But at least to keep your interest, let me tell you, we'll try to go through the points very quickly, only reading them. If you would like to note them down, you are welcome to do so that is a message given by a man of God, maybe one of his last public appearances. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, క్లుప్తంగా వేగంగా ఈ యొక్క అంశాలను మనము చూసుకుందాము. ఇంకా ఈ యొక్క అంశాలు మనం ధ్యానిస్తుండగా, లేకపోతే ఈ యొక్క అంశాల గురించి చెప్తుండగా మీకు అధికమైన ఆసక్తిని అది కలగజేస్తూ ఉంటుంది. బహుశా సోదరు థియోడోర్ రెజినాల్డ్ గారు తాను బహిరంగంగా చెప్పినటువంటి యొక్క వర్తమానంలో ఇది చివరి వర్తమానం అనుకుంటున్నాను నేను. Behold, I make all things new. ఇదిగో సమస్తమును నూతనమైనగా చేయుచున్నాను. Number 1, మొట్టమొదటిది new birth. నూతన జన్మ. You must be born again. నువ్వు తిరిగి జన్మించాల్సిందే. New birth. నూతన జన్మ. 2 Corinthians 5:17, all things are made new. 2 కొరింథీ 5:17 ప్రకారం సమస్తమును కొత్తవిగా చేయుచున్నాను అనేది. And number 2, రెండవది one new man. నూతన పురుషుడు. One new man. ఒక నూతన పురుషుడు. Ephesians 2:15. ఎఫెసీ 2:15. Now that's a verse that may need little emphasis or little explanation. దీని గురించి ఒక చిన్నపాటి వివరణ అవసరము. So Ephesians 2:15 says ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:15లో that రాయబడింది, the Lord Jesus did this wonderful work, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క అద్భుతమైన కార్యం చేశారు అనేది. that he abolished in his flesh the enmity. తన యొక్క శరీరమందు ఆ యొక్క మధ్యపు గోడను పడగొట్టేశాడు, ఆ యొక్క శత్రుత్వాన్ని రూపుమాపం చేశాడు. Even the law of commandments contained in ordinances. చూడండి, అనగా విధి రూపకమైన ఆజ్ఞలను కూడా ఆయన కొట్టివేశాడు. For to make in himself of two one new man. ఇట్లు సంధి చేయొచ్చు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించెను. A closer look at that verse and the passage will tell you that he was talking about the Jew and the Gentile, the difference. చూడండి, ఆ యొక్క భాగాన్ని మీరు దగ్గరగా గమనించి చూసినట్టయితే ఆ యొక్క యూదులు అన్యులు వారిరువుని ఏకం చేసే దాని గురించి మాట్లాడుతున్నట్టుగా చూడవచ్చు. Our Lord Jesus abolished that difference. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ యొక్క విరోధ భావాన్ని సంపూర్ణంగా తీసేశారు. Created one new man. ఒక నూతన పురుషునిగా సృష్టించారు. What is that one new man? ఆ యొక్క కొత్త పురుషుడు ఎవరు? The Bible gives another name to that. బైబిల్ గ్రంథం ఇంకొక పేరు దానికి ఇస్తా That ఉంది. one new man is the church of the Lord Jesus Christ. ఒక నూతన పురుషుడు అనగా అది సంఘము ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా. All language groups, అన్ని సమస్త గుంపులు అన్ని కూడా కలిసి, even the biggest division,
God made division of Jew and the Gentile is abolished. ఎంతో విపరీతమైన విరోధ భావం కలిగినటువంటి యూదులు అన్యులు వారిని కూడా ఏకముగా చేసి ఒక నూతన పురుషునిగా చేశారు. So one new man. ఒక నూతన పురుషుడు. Number 3, మూడవది new oil. New oil. నూతన నూనె. Oil. నూనె Speaks to us of the Holy Spirit. అది పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది. Psalm 92 and verse 10. 92వ కీర్తన 10వ వచనము. Yes, I'm anointed with new oil. నేను నూతన తైలముతో నేను. Then you couple that with 1 John 2:27. మొదటి యోహాను 2:27 దానికి అనుసంధించి చూడవచ్చు. The anointing speaks to us of the Holy Spirit. అభిషేకం అనేది పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది. So now I have the new oil. ఇప్పుడు నూతన తైలము నాకుంది. ఇప్పుడు See the new work what నూతన God కార్యము is doing now. ప్రభువు వారు ఏం చేస్తున్నారు? యొక్క నూతన కార్యం చూడండి. He's making all things new. ఆయన సమస్తమును కొత్తగా చేస్తున్నారు. And then I come to new fruit. నాలుగవదిగా నూతన ఫలము. Song of Solomon chapter 7 verse 13. పరమ గీతములు 7:13. We are only just writing down. We are not turning to those verses today. ఆ యొక్క వచనాన్ని మనం తిరిగి చూడడం లేదు, కానీ కేవలం రాసుకుంటున్నాము. సాధ్యమైనంత వరకు రాసుకునే దానికి ప్రయత్నించండి. And then new song. నూతన గీతము. Psalm 40 verses 2 and 3. 40వ కీర్తన 2-3 వచనాలు. Then comes new mercies, దాని తర్వాత నూతన కృప, నూతన కనికరం, which is an important thing for every believer. అది ప్రతి విశ్వాసికి కూడా ఎంతో ప్రాముఖ్యమైనది. His mercies are new every. ఆయన వాత్సల్యము అనుదినము నూతనముగా పుట్టుచున్నది అంటాడు. All need that new mercy day after day. అనుదినము దినం వెంబడి దినము మనకు ఆయన యొక్క నూతన వాత్సల్యం అవసరము. My little children, I write these things unto you that you may not sin, or you sin not. If any man sin, we have an advocate before the Father, Jesus Christ the righteous. We have him. 1 John chapter 2 verse 1. మొదటి యోహాను 2వ అధ్యాయము మొదటి వచనంలో మనం చూసినట్టుగా 2:1. నా చిన్న పిల్లలారా, మీరు పాపం చేయకుండాటకై ఈ సంగతులు మీకు రాయిచున్నాను. ఎవడైనా పాపం చేసినట్ల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు అనే మాట. We need new mercies every day. అనుదినము కూడా ఆయన యొక్క నూతనమైన కృప వాత్సల్యం మనకు అవసరము. And we have an advocate before the Father. అంతేకాదు, ఆ యొక్క తండ్రి ఎదుట మనకు ఒక ఉత్తరవాది ఉంటున్నాడు. Jesus Christ the righteous. ప్రభువైన యేసుక్రీస్తు, నీతిమంతుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు. Oh, when God says, I make all things new, this is what it is. ఎప్పుడైతే దేవుడు నేను సమస్తం నూతనంగా చేయించినాను అంటే దాని యొక్క అర్థం ఇదే. Then we go to new commandment. నూతన ఆజ్ఞ గురించి మనం చూస్తుంటున్నాం. John 13:34. యోహాను 13:34. New commandment I give to you, the Lord Jesus said, that you love one another. ఇదిగో నూతన ఆజ్ఞ నేను మీకు ఇస్తున్నాను, అదేమనగా మీరు ఒకరినొకరు ప్రేమించాలి అనేది. How many have we completed now? ఎన్ని 7. 7. I know in a Bible study numbers we won't agree on numbers. ఉన్న యొక్క సంఖ్యలు ఏది చెప్తున్నామో దాని గురించి మనం అంగీకరించకపోవచ్చు. But according to my number we have gone through 7. Now number 8. మీరు ఏది చెప్పినా నేనైతే నా నంబర్ నాదే. ఇప్పుడు నేను 8వ చెప్తున్నాను. Yes. New wine. నూతన ద్రాక్షారసము. That is new joy. అదేమనగా నూతన ఆనందము. The book of Zechariah chapter 9 verse 13. జకరియా 9:13లో ఉంది. Then దాని తర్వాత new name. కొత్త పేరు. That is number 9. New name. కొత్త పేరు. అది 9వ అంశం. Revelation chapter 2 verse 17. ప్రకటన 2:17. The Lord Jesus said, I'll give him a new name. యేసుక్రీస్తు నా యొక్క కొత్త పేరు నేను మీకు పెడుతున్నాను అన్నారు. New name written. కొత్త పేరు ఉండును. That speaks to us of an overcoming life. కొత్త పేరు అని దేనికి సాదృశ్యంగా ఉందంటే జయవంతమైన జీవితానికి సాదృశ్యంగా ఉంది. See, through that one line of scripture, Revelation 21:5, we have an edifying message now by collecting all the verses. చూడండి, ఒకే ఒక వచనం ప్రకటన గ్రంథము 21:5లో ఉన్న కొత్త విషయాలు చేస్తున్నా, నూతనంగా చేస్తున్నా అనే దాని గురించి మిగతా దానికి ఉన్నటువంటి అనుసంధానమైన వచనాలు మనం చదవగా ఎంతో క్షేమాభివృద్ధికరమైన వర్తమానం మనం పొందుతున్నాం. We also have a new millennium which is for the future. తర్వాత భవిష్యత్తులో ఉండేటువంటి ఒక కొత్త 1000 సంవత్సరాల పరిపాలన. Revelation chapter 20 verse 6. 20వ అధ్యాయం ప్రకటన గ్రంథము 6వ వచనము. That is new millennium. That is now we are going into the future. అదేమనగా భవిష్యత్తులోకి వెళ్ళినటువంటి ఒక
1000 సంవత్సరాలు. Then we also have new heaven and new earth. దాని తర్వాత కొత్త ఆకాశం, కొత్త భూమి. Revelation 21 verse 1. 21 అధ్యాయము ప్రకటన గ్రంథం 1వ వచనము. And a great description is given. అక్కడ గొప్ప వివరణ ఇవ్వబడింది. And finally, number 12, we come to New Jerusalem. 12ది చివరిగా నూతన యెరూషలేము. Eternal dwelling place of the children of God. దేవుని యొక్క ప్రజలు ఉండేటువంటి నిత్య నివాస పట్టణము. That is in Revelation chapter 21 and verse 2. 21వ అధ్యాయం ప్రకటన గ్రంథము 2వ వచనము. And verse 10 also. 10వ వచనము కూడా. So we have briefly, dear brothers and sisters, seen as to how one line of scripture can bring us such a great edifying message. కాబట్టి ప్రియులారా, మనం క్లుప్తంగా ఏం చేస్తామంటే దేవుని గ్రంథం నుంచి ఒక చిన్న వాక్యము, ఒక చిన్న వచనము ఎట్లు మనకు ఆ యొక్క అనుసంధానమైన వచనాలు చూడటం వలన ఆత్మీయ క్షమాభివృద్ధి కలిగజేసే వర్తమానం మనం కలిగజేస్తా ఉందో. But we must have the patience to collect the verses and receive the message. అయితే ఈ యొక్క వచనాన్ని సమకూర్చుకొని దేవుని యొక్క వర్తమానము, దేవుని యొక్క మాటలు వినేదానికి మనకు ఓపిక కలిగి ఉండాలి. So as we progress and be in this holy convocation, as we read the scriptures and study, we may be able to also study this verse of scripture, Revelation 21:5, contextually, what it exactly means in that passage. ఈ పరిశుద్ధ సమాజ కూడికలో మనం ముందుకు కొనసాగుతుండగా ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 5వ వచనం ఉన్న ఈ యొక్క వాక్య భాగాన్ని ఎప్పుడైతే ప్రభువారు అన్నారో, ఇదిగో నేను సమస్తమును నూతనంగా చేయించినానని చెప్పినప్పుడు దానికి సంబంధించిన యొక్క వచనాలని ధ్యానిస్తూ దాని యొక్క వాక్యం యొక్క భావం ఏదో ఉంటుందో, అర్థం ఏదో ఉంటుందో మనం తెలుసుకునే దానికి ప్రయత్నిద్దాం. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Let us be quiet before him. మనమందరం కూడా మౌనంగా ఉందాం. ఆయన Our సన్నిధిలో. God is coming to us with this line of scripture. Behold, I will make all things new. ఇదిగో నేను సమస్తమును నూతనముగా చేయుచున్నాననే ఒక వాక్యాన్ని తీసుకుని ప్రభువారు మన ఇద్దరికి వచ్చారు. May you hear the voice of God. ఆయన యొక్క స్వరాన్ని నువ్వు విందువుగాక. As we have read, as we have mentioned, several new things that God has in his heart to give us. Let us tell the Lord to explain them to us. ఈ యొక్క విషయాలు మనం వింటుండగా, చదువుతుండగా ప్రభువారు ఏదైతే సమస్తం నూతనంగా చేస్తున్నారని అనేక విషయాలు చెప్పారో ఆ యొక్క విషయాలన్నిటి ద్వారా ప్రభు మనతో మాట్లాడాలని కోరిక మనం కలిగి ఉందాం. Dear friend, is there anyone here who has not yet received that new birth, new life from God? ప్రియ స్నేహితుడా, ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరైనా ఆ యొక్క నూతన జన్మము, నూతన జన్మ, నూతన అనుభవంలోకి ఎవరైనా రాకుండా ఇంకా ఎవరైనా ఉన్నారా? Please speak to God. దయచేసి దేవునితో మాట్లాడు. Oh God, eternal God, I believe in you. ఓ దేవా, నిత్యమైన దేవా, నేను నీ యందు విశ్వసిస్తుంటున్నాను. Today I acknowledge that you know everything about me. నా గురించి మీరు సమస్తమును ఎరుగుదురు అనేటువంటి ఒక విషయాన్ని నేను ఒప్పుకుంటున్నాను. Oh God, I need forgiveness of sin. ప్రభువా, నాకు పాపముల గురించి పాప క్షమాపణ నాకు అవసరమై ఉన్నది. Have mercy upon me. ప్రభువా, నేడు కనికరపడు. I believe in thy eternal Son, the Lord Jesus, who paid the penalty of my sin through his death on the cross. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కల్వరి శిలువలో మరణించడం ద్వారా నా పాపమును గురించిన క్రయధనాన్ని, ప్రాయశ్చిత్తాన్ని ఆయన చెల్లించారని నేను విశ్వసిస్తుంటున్నాను. I believe that the Lord Jesus Christ rose again from the dead. ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణం నుంచి పునరుత్థానుడైన విషయాన్ని నేను నమ్ముతుంటున్నాను. Lord Jesus, I receive you into my life. ప్రభువైన యేసు, నా యొక్క హృదయంలోకి నేను మిమ్మల్ని అంగీకరిస్తున్నాను, స్వీకరిస్తున్నాను. Oh God, forgive me that I have up to now neglected this very important thing. ప్రభువా, ఇప్పటి వరకు ఈ యొక్క ప్రాముఖ్యమైన విషయాన్ని, సత్యాన్ని నేను నిర్లక్ష్యం చేశాను.
Oh God, make me that new person. నన్ను క్షమించి ప్రభువా నన్ను ఒక నూతన వ్యక్తిగా చెయ్యి. Make all things new in my life. నా జీవితంలో నా బ్రతుకులో సమస్తమును నూతనమైనవిగా చెయ్యండి. I submit myself to thee. ప్రభువా నేను మీకు అప్పగించుకుంటున్నాను. Have you prayed like that? ఈ రకంగా సమర్పించుకుంటూ ప్రార్థన చేస్తావా? Please pray in your heart. దయచేసి నీ హృదయంలో ప్రార్థన చేస్తా. This is the beginning of the new work of God. దేవుని యొక్క నూతన కార్యానికి ఇది ఆరంభము. All those who are already born again, please, and you are standing in good relationship with God, pray for those who are not. ఎవరైతే ఇప్పటికే ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించి ప్రభు వారితో సరి అయిన సంబంధాన్ని బాంధవ్యాన్ని కొనసాగిస్తున్నారో వారి బట్టి వందనాలు. ఎవరైతే ఇంకా ఆ రీతిగా లేరో ఆ యొక్క బంధాన్ని కొనసాగించడం లేదో దయచేసి ఈ విధాన ప్రార్థన చేయి. Our gracious, loving Heavenly Father, మా కృపగల ప్రేమగల పరలోకమందున మా తండ్రి, we thank thee, Lord, for being with us, and Lord, thank thee for guiding us to read thy precious word. ప్రభా మీరు మాతో ఉండి మీ ప్రశస్తమైన యొక్క వాక్యాన్ని ధ్యానించేదానికి పఠించేదానికి మీరు మమ్మల్ని నడిపిస్తున్న దాన్ని బట్టి వందనాలు. Oh God, we pray that what we have thought about, what we have meditated on, may bring spiritual blessing to us. ప్రభా ఏది తలంపులు మేము కలిగి ఉన్నామో ఏది ధ్యానించామో అది మాకు ఆత్మీయ క్షేమాభివృద్ధిని కలుగజేయును గాక. Accept our thanksgiving and praise. మా యొక్క కృతజ్ఞతలు మా యొక్క స్తుతులు అంగీకరించవలసిందిగా కోరుతున్నాం. We give thee all the glory in the name of our loving Savior, the Lord Jesus Christ, we pray. సమస్త మహిమ ఘనత మా ప్రభువైన యేసుక్రీస్తు వారికి అప్పచెప్పుతూ ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. Amen.